అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో చక్కెర పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. ఇది సింపుల్‌గా కుక్కర్‌లో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా కూడా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓ టీ గ్లాస్‌ని కొలతగా తీసుకుని గ్లాస్ బియ్యం, అర గ్లాస్ పెసరపప్పు తీసుకోండి. ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్ బాగా వేడెక్కినాక సిమ్‌లో పెట్టండి. అర గ్లాస్ పెసరపప్పుని ఇందులో వేసి సిమ్‌లో పెట్టి వేయించుకోండి. ఇలా సగం పైగా వేగినాక గ్లాస్ బియ్యాన్ని కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోండి. వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి చల్లారినాక 2 సార్లు కడుక్కుని గ్లాసున్న గ్లాసున్నర పెసరపప్పు బియ్యానికి 3 గ్లాసులు వాటరు వేసుకుని కుక్కర్ మూత పెట్టి మీడియం మంటలో 5 విజిల్స్ వరకు రానివ్వండి. పెసరపప్పు అన్నం ఉడికేంత వరకు. గ్లాస్ బెల్లం తురుము, అర గ్లాస్ పెసరపప్పు, ఇది కూడా గ్లాసున్నర ఒక గిన్నెలోకి తీసుకుని చిన్న టీ గ్లాస్తో గ్లాసు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి ఇవి కరిగేంత వరకు ఉంచండి. మరీ ఏమి చిక్కబడని అవసరం లేదు, పాకం ఏమి రానవసరం లేదు, కరిగితే సరిపోతుంది. ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు అన్నాన్ని మూత తీసుకుని ఆ బెల్లం పాకాన్ని ఇందులో వడగట్టుకోండి ఒకసారి కలుపుకున్నాక. ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకుని స్టవ్ మీద పెట్టి సిమ్లో ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని వేరే ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకోండి. సిమ్లో పెట్టుకోండి. కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, కొన్ని జీడిపప్పు వేసుకుని ఒకసారి కలపండి. ఇవి సగం వేగినాక కొద్దిగా కిస్మిస్ కూడా వేసి వీటన్నిటిని వేయించుకోండి. ఇవన్నీ ఈ విధంగా వేగినాక పక్కకు పెట్టుకోండి. ముందుగా కుక్కరు ఉడుకుతుంది కదా, అందులో చిన్న టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని ముందుగా వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి కలపండి. కలిపినాక కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసుకొని చిటికెడంటే చిటికెడే. టెంపుల్లో లాగా వస్తుంది చక్కెర పొంగల్. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.